హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను చూస్తున్నాను నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి రాయచూరు నుంచి పీలేరు అయితే వెళ్తున్నా. పీలేరులో ఒక్కటే రోజు మొత్తం అన్ని వినాయక విగ్రహాలు అయితే నిమజ్జనం జరుగుతుంది. సో పీలేరు బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అన్నీ సమ్మేపల్లి అట్లా ఉన్నాయన్నమాట. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రాయచోటి బస్ స్టాండ్ కొత్తగా నిర్మించారనమాట ఇది. సో మిగతా విశేషాలు అక్కడికి వెళ్ళి తెలుసుకున్నాం. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ యాక్టివేట్ చేయండి. మొత్తానికి అయితే బస్సు ఇక్కడ అనిపిస్తుంది, అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. 6:30 అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పీలేరులో ఒకేసారి కొన్ని వేల బొమ్మలను అయితే ఇక్కడైతే నిమజ్జనం చేస్తారు. ఇక్కడైతే పీలేరులో మనమైతే చెరువు దగ్గరికి వచ్చినాం. సరిగ్గా సంవత్సరం క్రితం పీలేరుకి నేను ఇక్కడ వీడియో తీసేకి వచ్చినప్పుడు నాకు నందా పరిచయం అయ్యాడు. ఏ విధంగా పరిచయం అయినాడు అనేది తర్వాత మాట్లాడుకుందాము. ట్రైన్ అయితే వెనక్కి వెళ్తాము. హాయ్ ఫ్రెండ్స్, ట్రైన్ వచ్చేసి రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి పీలేరు అయితే రావడం జరిగింది. పీలేరులో ఇప్పుడు మనం చూస్తున్నది నందా అనమాట, నా క్లోజ్ ఫ్రెండ్. నందా నేను ఫస్ట్ టైం మీట్ అయింది 1 year బ్యాక్. సేమ్ ఇదే వినాయక నిమజ్జనం టైంలో అయితే మీట్ అయినాం అనమాట. మళ్ళీ 1 year తర్వాత, అంటే కొద్ది రోజుల తర్వాత బెంగళూరులో ఆల్రెడీ మీట్ అయినాము. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ నిమజ్జనం రోజు అయితే మీట్ అవుతున్నాం. నందాన్ని చూసే నేనైతే గోప్రో కొనుక్కున్నాం. నందా నాకు మీట్ అయింది కూడా ఇక్కడ కటవ పైన. నందా వెళ్తా అన్నాడు, నేను కింద ఉన్నా అనమాట. గోప్రో నేను తన దగ్గర. ఇతను కూడా లాగరే అని చెప్పి నేను డైరెక్ట్ వచ్చి మీట్ అయ్యి అడిగినాను, ఎవరు బ్రో అంటే ఇట్లా నందా నా పేరు, ఎక్స్ప్లోర్ విత్ నందా అని ఉంటుంది అనమాట. ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మంచి మోటో లాగింగ్ అయితే మనకి అందిస్తాడనమాట. ఇతను వచ్చేసి ఎక్కువ బెంగళూరు టు పీలేరు లేకంటే బెంగళూరు సరౌండింగ్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. చాలా కష్టపడి అయితే వీడియోలు తీస్తూ ఉంటాడు. తప్పకుండా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా నందాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ నందా. సో ఇప్పుడైతే నందా నేను లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఇంకా వినాయక బొమ్మలు అయితే తిరుగుతానన్నమాట. ఏంటంటే మొత్తం ఊర్లు మొత్తం తిరుకొని వస్తాయి ఇప్పుడు వినాయకుళ్ళు అయితే. ప్రస్తుతం ఇప్పుడు క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళామంటే మొత్తం డీజేలు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం లొకేషన్ అన్ని కూడా. ఈసారి ఆల్మోస్ట్ మనకి 80+ విగ్రహాలు అయితే పెట్టినారు అఫీషియల్ గా. సో 80+ అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు దారి మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ అంతా. పీలేరులో కేవలం 3 రోజులకే నిమజ్జనం చేయడం కారణం ఏంటందా? ఏం లేదు బ్రో, ముందు నుంచి ఆన్వాయితీ అంతే. ముందు నుంచే 3 days గా చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇక్కడ అందరూ.
మా రాయచోట్ల అయితే చాలా రోజుల వరకు అయితే పెడతారనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బొమ్మల కాడికి అయితే వెళ్ళిపోదాం రండి. లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా సినిమా మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్కి అయితే వెళ్తాను. 80 బొమ్మలు విత్ డీజే అంటేనే మీరు ఊహించుకోండి, దుమ్ము లేచిపోతుంది అనమాట. ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఇక్కడ పటాకులు పేలుస్తున్నారు చూడండి. సో ఆ కొత్త ప్రపంచంలోకి అయితే వెళ్దాము. ఇప్పుడైతే మనం ఇక్కడ నిమజ్జనం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా నందా బండి తీసుకొని వస్తాడు. బండి తీసుకొని వచ్చిన తర్వాత అసలైన ప్రపంచం అక్కడ ఉందన్నమాట. అక్కడికి వెళ్దాము. నందా నేను బండిలో తిరిగేకి ట్రాఫిక్ జామ్ అని నడుచుకుంటా బొమ్మలు అయితే తిరిగేసాము. కాసేపు ఫాస్ట్ ఫుడ్ తిందామని గోబీ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. వినాయక చవితి అయిపోయేంత వరకు నాన్ వెజ్ అయితే తినము. తర్వాత నందా ఫ్రెండ్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశాడు. చూడండి, నందా వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ అయితే రావడం జరిగింది. అందరం ఫాస్ట్ ఫుడ్ తినేసిన తర్వాత వినాయకుని బొమ్మలు తీసేదానికైతే నలుగురం టీమ్గా అయితే వెళ్ళాము. ఇక్కడ మీరు చూసినట్టయితే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది చూడండి, ట్రాఫిక్ జామ్. మనం అయితే నడుచుకుంటానే వెళ్ళాలి, నడుచుకుంటా వెళ్తేనే బొమ్మలు చూడగలము. ఈ లారీ ఆయన ఎవరో పాపము ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నా సరే ఈ రూట్ అయితే వచ్చినాడు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు టైర్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా గ్రాండ్ గా అయితే చేస్తున్నారు. ప్రతి వినాయకుని బొమ్మ దగ్గర డీజే మ్యూజిక్ గానీ, లైటింగ్ సెటప్ గానీ అసలు సినిమాలో కూడా చూస్తున్నారు. అంత భారీగా అయితే ఇక్కడ చేస్తున్నారు. నాకైతే ఏ బొమ్మ దగ్గర ఆగాలని అసలు కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఎందుకంటే ప్రతి బొమ్మ దగ్గర ఒక్కొక్క వెరైటీ అయితే ఉంది. ఈ బొమ్మ చూసేలోపు ఇంకో బొమ్మ దగ్గర అయితే భజన కార్యక్రమాలు కానీ, డ్యాన్సులు కానీ, డీజేలు కానీ అసలు ఒక్కో బొమ్మ ఒక్కో విశేషాలు అయితే ఉన్నాయి. అందుకే అన్ని బొమ్మలు చూద్దామని అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి అయితే వెళ్ళబుద్ధి కావడం లేదు. అలా ఉన్నాయి కొన్ని చోట్ల అయితేనా, కానీ తప్పదు కాబట్టి ప్రతి బొమ్మ మేము కవర్ చేసుకుంటా ముందుకు వెళ్తాము.
పీలేరు బస్ స్టాండ్ దగ్గర సర్కిల్ దగ్గర బొమ్మలు అయితే మీరు చూసినారు కదా. ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ నిమజ్జనం జరుగుతుంది, అక్కడికి అయితే పోదాం రండి. నిమజ్జనం ఏడ చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి పీలేరు వినాయక చవితి నిమజ్జనం ఇంత బాగా రావడానికి హెల్ప్ చేసిన నందాకైతే మొదటగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే మీకు ఇదంతా కూడా పీలేరు వినాయకులను అయితే నిమజ్జనం చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10:30 కావస్తుంది. 10:30 వరకు కూడా నందా నా కోసం అయితే టైం స్పెండ్ చేసి సుమారుగా ఇక్కడ పీలేరు స్టార్టింగ్ ఎక్కడ నందా మనం పోయింది, ఇప్పుడు కడప రోడ్ నుంచి మొత్తం మనం మదనపల్లి రోడ్డు మొత్తం అంతా తిరుక్కొని వచ్చినాం. పోయి మదనపల్లి రోడ్డు, ఎల్బీఎస్ రోడ్ అంతా కూడా క్రాస్ రోడ్. ఇప్పుడు పీలేరులో సర్కిల్ కానించి బస్ స్టాండ్ వరకు, శివాలయం వరకు మొత్తం అయితే నా కోసము నందా అయితే టైం స్పెండ్ చేయడం జరిగింది. సో నందా ఛానల్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ నందా, థ్యాంక్ యూ. ఓకే, బాయ్.